హలో ఆల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వీడియోలో అయితే ఉల్లికాడలతో సాంబార్ చేస్తున్నానండి. మనందరికీ తెలిసినట్టే ఉల్లికాడల్లో చాలా హెల్త్ బెనిఫిట్స్ అనేటివి ఉన్నాయన్నమాట. మరి ముఖ్యంగా ఈ ఉల్లికాడల్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది కాబట్టి ఇది ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఉల్లికాడలను రెగ్యులర్గా తీసుకుంటే చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయన్నమాట. అలాగే హెల్త్ ఇష్యూస్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్ కానీ ఎవరికైనా ఉంటే కనుక ఈ ఉల్లికాడల్ని రెగ్యులర్గా వాళ్ళ డైట్లో చేర్చుకుంటే కనుక చాలా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుందన్నమాట. సో మనందరికీ తెలిసినట్టే పెద్దలు చెప్పిన మాట, ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదంటారు. సో ఈ ఉల్లికాడల్ని మనం రెగ్యులర్గా తీసుకుంటే కనుక చాలా హెల్త్కి మంచిది. సో ముందుగా దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామండి. ముందుగా ప్రెషర్ కుక్కర్లో ఈ కందిపప్పుని నానబెట్టేసుకున్నాం కదండి. ఈ నానిన కందిపప్పుని మనం కుక్కర్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు విజిల్స్ వేయించుకోవాలి. తర్వాత మ్యాష్ చేసేసి పక్కన పెట్టుకున్నాము. ఈలోగా మనం ఉల్లికాడల్ని కూడా శుభ్రంగా 2 సార్లు కడిగేసి పక్కన పెట్టుకున్నామండి. తర్వాత కడాయి పెట్టేసుకొని అందులో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అవ్వగానే ఉల్లిపాయ ముక్కలు, పోపు దినుసులు మొత్తం వేసేసుకొని కరివేపాకు అన్నీ వేసేసుకొని దోరగా వేయించుకుందాము. ఈ విధంగా అన్నీ దోరగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కల్ని కూడా ఇందులో వేసేస్తానండి. అన్నీ బాగా దోరగా వేయించుకోవాలి. టమోటా ముక్కలు కూడా బాగా మగ్గిపోవాలన్నమాట. తర్వాత మనము శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉల్లికాడ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసాను. అన్నీ వేసేసి బాగా కలుపుకుందాము. చూడ్డానికి గడ్డిలాగా అనిపించినా కూడా చాలా హెల్త్కి మంచిదన్నమాట. ఈ ఉల్లికాడలు చాలా బాగుంటుందండి. డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట సాంబార్కి. ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే సాంబార్ కంటే ఈ విధంగా ఉల్లికాడలతో సాంబార్ ట్రై చేసి చూడండి. తర్వాత ఇందులోకి ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చింతపండు, కొత్తిమీర అన్నీ వేసేసుకుంటున్నాను ఇక్కడ. అలాగే సాంబార్ పొడి కూడా వేసుకోవాలి. అన్నీ వేసేసి చక్కగా అన్నీ కలిపేసుకున్నాము. తర్వాత మనం పక్కన మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదండి కందిపప్పును కూడా, ఆ కందిపప్పును కూడా ఇందులోకి వేసేసి మీకు ఎంత క్వాంటిటీ సాంబార్ కావాలో అంత క్వాంటిటీ సాంబార్కి వాటర్ వేసుకోవాలన్నమాట. వాటర్ వేసుకొని ఉప్పు, కారం సరిగ్గా చూసుకొని మొత్తం అన్నీ చెక్ చేసుకొని మూత పెట్టేసుకొని 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. అంతేనండి, చాలా ఈజీ ప్రాసెస్ అనమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఉల్లికాడల సాంబార్ అనేది చాలా బాగుంటుందన్నమాట. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అలాగే మీ అమూల్యమైన అభిప్రాయాలు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటానండి. అంతవరకు ఉంటాను. టేక్ కేర్, బాయ్.